అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ మాట్లాడుతూ 6 నెలలు తిరగకముందే చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీద లేదు. ప్రతి కుటుంబానికి మనం మంచి చేశాం, కానీ చంద్రబాబు అంతకంటే ఎక్కడ చేస్తానంటూ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక హామీ ఇచ్చాడు. మనం కూడా అలాంటి హామీలు ఇద్దామని చాలా మంది నాతో అన్నారు. గడిచిన 5 ఏళ్లలో చరిత్రలో ఎప్పుడూ చూడని మార్పులు మనం తీసుకొచ్చాం. ఎన్నికల మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశాం. మేనిఫెస్టోకు పవిత్రత తీసుకొచ్చాం. ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేశాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం పోరుబాటకు సిద్ధం కావాలని సూచనలు చేశారు. మరోవైపున చూస్తే ఈ బాధుడుకు తోడు సూపర్ 6లు సూపర్ 7లు అమలు చేయకపోవడానికి తోడు మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా ఇవ్వకుండా వదిలేసినకు దానికి తోడు వీటి అన్నిటికీ తోడు ఇంకా ఏం జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే స్వరాన్ని అనగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గ్రామ స్థాయి నుంచి కనిపిస్తూ ఉంది. ఇన్ని విపరీతమైన పరిస్థితుల మధ్య స్కాముల మీద స్కాములు జరుగుతూ ఉన్నాయి. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు, ఇవన్నీ కాక ఏ నియోజకవర్గంలో అయినా కానీ మీకు ఒక ఫ్యాక్టరీ ఉండి ఆ ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా, లేదా మీ నియోజకవర్గంలో ఏదైనా మీరు మైన్ ఉండి మైనింగ్ చేసుకోవాలన్నా, ఏది జరగాలన్నా కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తే తప్పు నుంచి ఈరోజు జరగని పరిస్థితి. ప్రతి విషయంలో కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా పంచుకొని తీసుకుంటా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఉద్యమ బాట పట్టడానికి, పోరాట బాట పట్టడానికి ఇక సమయం మనమంతకు మనమే ముందుకు తీసుకొని రావాల్సిన పరిస్థితుల్లోకి ఈరోజు మనం అడుగులు వేస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ నెల 27వ తారీఖున ఇంకొక కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం కరెంటు బిల్లుల మీద షాక్ కొట్టే విధంగా ఏకంగా 15,000 కోట్ల రూపాయలు బాదుడే బాదుడు అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. కేవలం 6 నెలలు గడవకు మునిపే ఈరోజు ప్రజల చేతుల్లో ఉన్న బిల్లులు మీరు చూస్తే, నేరుడు నెలకు వచ్చిన బిల్లు ఎంత, డిసెంబర్లో వచ్చిన బిల్లు ఎంత అని చెప్పి తేడా చూస్తే ఆ తేడా ఇట్టే కనిపిస్తూ ఉంది. కనీసం ప్రతి బిల్లులోనూ కూడా విపరీతంగా నంబర్ కనిపిస్తూ, ఇది కూడా ఇంకా 15,000 పూర్తి బాధుడు కాదు, 6,000 కోట్ల బాధుడికే ఈ నెంబర్. ఇంకొక 9,000 కోట్ల రూపాయల బాధుడు ఈ నెల వేస్తూ ఉన్నాడు. అంటే రేపు నెల బిల్లులో ఇంకా 9,000 రూపాయల బాధుడు కూడా కనిపిస్తుంది.